విశాఖ జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో గజేంద్ర మోక్షం ఉత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. గజేంద్ర మోక్షం ఉత్సవం నేపథ్యంలో సింహగిరిపై నుంచి దిగున గల ఉద్యానవనానికి స్వామివారిని ఊరేగింపుగా తీసుకొచ్చారు. వరదరాజస్వామి అలంకరణలో ఉన్న స్వామిని బాజా భజంత్రీలు మేళ తాళాల మధ్య తోడ్కొని వచ్చారు. ఈ సందర్భంగా స్వామివారికి గ్రామస్తులు మంగళ హారతులతో స్వాగతం పలికారు. ఉద్యానవనంలో అర్చకులు ఉత్సవాలను ఘనంగా ప్రారంభించారు. ఈ క్రతువు నిర్వహణ వల్ల రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని, పంటలు బాగా పండుతాయని భక్తులు విశ్వసిస్తారు. గజేంద్ర మోక్ష ఉత్సవం, మకరి వేట ఉత్సవం అంటాం దీన్ని. స్వామివారు వరదరాజ అలంకారంతో మధ్యాహ్న విరామం అయిన తర్వాత కొండపైన బయలుదేరి, ఇది చాలా విశేషమైనటువంటి అద్భుతమైన సన్నివేశం. భగవంతుడు దయాగుణం కలిగినటువంటి వాడు. అందరినీ ఆయన ఒక్కసారి పిలిస్తే, నోరార పిలిస్తే వచ్చి రక్షించేటువంటి వాడు, అలాంటి స్వభావం కలిగినటువంటి వాడు అనేటువంటి సందేశం ఇస్తుంది యక్షం. జలపురుగు, ఏనుగు అలాంటి జంతువుని కూడా, నోరు లేనటువంటి జంతువుని కూడా రక్షించేటువంటి స్వభావం కలిగినటువంటి వాడు పరమాత్మ అనే ఆయన యొక్క దయాగుణం లోకానికి అంతటికి చాటి చెప్పేటువంటి